హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? సో రాజమండ్రి అండి. రాజమండ్రిలో బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూపిద్దామని చాలా ట్రై చేశాను, కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అది మీకు ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను, ఇంకొక వీడియోలో. కాకపోతే పైన టచ్ చేసిందంతా కూడా, వీడియో తీసిందంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇదేనండి మన రాజమండ్రి బ్రిడ్జి. 4 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది, అతి పొడవైన బ్రిడ్జి అనమాట మనకిది. సో ఇంకా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్మని ప్రెస్ చేశారంటేనే అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. జీవితంలో ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు కదా. సో చాలా సంతోషంగా గడుపుదామని వెళ్ళాము రాజమండ్రి అయితే. కాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్, కానీ దాని నుంచి ఒక 4 అవర్స్ అయితే బాగా టెన్షన్ పడ్డాం. తర్వాత అయితే రిలీఫ్ వచ్చిందిలేండి. సో అదొక వీడియోలో చెప్తాను మీకు. ఇంకైతే రాజమండ్రి ఎంట్రీ అవ్వగానే మనకి మహాశివుడు, మన శివలింగం అయితే దర్శనమిస్తుందన్నమాట ఇక్కడ. సో ఏదో మూవీ కూడా, కొత్త బంగారు లోకం మూవీలో సాంగ్ కూడా ఇక్కడ ఒకటి షూట్ చేశారు, మీకు గుర్తే ఉండి ఉంటుంది. సో మన గోదావరి తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. ఒకవేళ తేడా వస్తే అంతే ఉద్రేకంగా కూడా ఉంటారనమాట. సో చూసారా ట్రైన్, అసలు ఆ బ్రిడ్జి చూసారా? మనం ఆ బ్రిడ్జి నుంచి వచ్చాం, కింద ట్రైను, పైనేమో బైక్ మీద కానీ కార్ మీద కానీ ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేస్తారు. సో చెప్తున్నాను కదండి, ఇస్కాన్ టెంపుల్. సో ఇలా మీకు చూపిద్దామని అనుకున్నాను. మన యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, కానీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి, లేకపోతే మనకి కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని చాలా ట్రై చేశాను. కానీ ఒక్కొక్క సంఘటన వల్ల అలా జరిగిందనమాట. చాలా కొంచెం ఇంకా తేరుకోలేకపోయానమాట నేను ఆ సంఘటన నుంచి. సో అది మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి నేనైతే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా పిల్లలైతేనండి అక్కడ వాటర్ చూసి స్నానం చేస్తాను అంటే, పాప కాదు బాబు. సో బాబు అయితే అంటే వాడికి ఏదో ఇదిలా అనమాట. సో చూసారా, మనకి ఒక పక్క అంతా ఇస్కాన్ టెంపుల్, మహేశ్వర టెంపుల్, శివుడిది. సో ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. వాటర్ ఇవన్నీ కూడా, రివర్ బే కూడా ఉంటుందండి. అదైతే 200 టికెట్ అన్నారు, కానీ మేము వెళ్ళింది మండే, సోమవారం వెళ్ళాం. ఆ రోజైతే హాలిడే అని చెప్పారు, దానికి సెలవంట. ఇస్కాన్ టెంపుల్ పైనుంచి చూసారా ఎలా ఉందో బయట నుంచి. లోపల నుంచి ఒక వీడియో ఎప్పుడైనా మళ్ళీ రాజమండ్రి వెళ్ళి మీ గురించి వీడియో కంపల్సరీ తీస్తానన్నమాట. సో చిన్న చిన్న షాపింగ్ ఇవన్నీ చేశానన్నమాట. షాపింగ్ ఏం చేశాను ఏంటనేది నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది, అందులో చూడండి. చిన్ని స్ట్రీట్ షాపింగ్, పెద్ద ఏమీ కాదనమాట. సో చిన్న కృష్ణుడు, మన కృష్ణుడు అందులోనే ఉంటాడు. సో అంటే ఫస్ట్ ఇలా బయట అంతా తీసుకున్నాను వీడియో, అంటే లోపల గుళ్ళోకి వెళ్ళాక క్లారిటీగా వీడియో అయితే తీద్దాం అనేసి ఫస్ట్ బయట తీసుకున్నాను. ప్రిపేర్గా ఉన్నాను అనమాట మొత్తం అంతా. ఫస్ట్ బయట తీసేసుకుందాం అంటే అప్పటికి టైం అరౌండ్ 2:30 అట్లా అవుతుంది, 2:30 అలాగా. 4:30 కానీ ఈవినింగ్ గుడి తెరవరు, సాయంత్రం. సర్లే బయట అంతా ఒకసారి తీసుకుని పైన చిన్న చిన్న ప్లేసెస్ టచ్ చేసి వద్దామనేసి లోపు పక్కనే ఇస్కాన్ టెంపుల్ పక్కనే మనకి గోదావరి ఇంకొక ఘాట్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేసి తర్వాత ఇక్కడ మనకి రోజ్ మిల్క్ ఫేమస్ కదండి, రాజమండ్రి రోజ్ మిల్క్ 74 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఫేమస్ కదా. సో అవన్నీ మీకు చూపిద్దాం అనేసి అదంతా కూడా చిన్న చిన్నగా తీస్తున్నాను. ఈలోపు అయితే ఫోన్ కాల్ వచ్చిందనమాట. ఇంకా సడన్గా మొత్తం అవుట్ అయిపోయాం అనమాట. ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము. ఫుల్ టెన్షను. సో ఇంకోండి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా బాగా నమస్కరించుకుంటున్నారు. అంటే కార్తీక మాసంలో వెళ్ళాం మేము. సో కార్తీక మాసం లాస్ట్ డే, అది సోమవారం లాస్ట్ డే అనమాట. సో ఆ రోజైతే వెళ్ళాం. సో మా పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళైతే మా బాబు అయితే స్నానం చేసేస్తాను అంటున్నాడు అనమాట. నేనైతే ఆ వీడియో తీస్తేనే కేర్ఫుల్గా ఉండు అనేసి చెప్తున్నాను. మా హస్బెండ్ అయితే ఏం కాదులే నేను చూసుకుంటాను అనేసి అంటున్నారనమాట.
నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఫ్రీగా వీడియో తీసుకో అంటున్నారు. తనైతే వీడియో అయితే తీసుకోమని బానే చెప్తారండి. కాకపోతే తనైతే నన్ను వీడియో తీయరు పబ్లిక్‌లో. తనకు కొంచెం ఎందుకులే అనేసి తీయరనమాట. పిల్లలు గట్టా చిన్న పిల్లలు గదా! అనేసి నువ్వు తీసుకో అంటారు. సో, తర్వాత ఇంకా గోదారమ్మకి నమస్కరించుకుని, ఆ వాటర్ కొంచెం నెత్తి మీద నాకు, నా కుటుంబానికి కూడా జల్లుతున్నాననమాట. సరదాగా మా పిల్లోడి మీద ఇంకా జల్లుతున్నాను. ఎలాగో మనం స్నానం చేయం కదా! సో, ఆ తల్లికి ఒకసారి నమస్కరించుకుని, తల్లి క్షేమంగా కాపాడు అనేసి ఆ గోదారమ్మకి నమస్కరించుకొని, అయితే ఇంకా సర్లే ఇంకా బయటికి వెళ్ళి కొంచెం ఏమన్నా జ్యూస్ సెంటర్, ఫేమస్ జ్యూస్ సెంటర్ అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ చూపిద్దాం అనేసి వెళ్తున్నాం. ఈలోపు అక్కడే కొంచెం వీడియో అయితే తీసామనమాట. ఆ చివరన ఒక స్టేజ్, ఈ చివరన ఒక స్టేజ్ టైప్ ఉంటాయండి. అవి దేవుడి కళ్యాణాలు జరుగుతాయి అనుకుంటా. లేకపోతే వాళ్ళ మనుషుల కళ్యాణం కూడా జరుగుద్దో లేదో తెలీదు. అది కూడా మా పిల్లలు పరిగెట్టేస్తున్నారు చూసారా! అది. కానీ ఒకవేళ పిల్లల్ని గట్టా తీసుకొచ్చినప్పుడు ఒకవేళ మనుషుల పెళ్ళిళ్ళు గట్టా జరిగితే గనక నైట్ టైమ్ జరుగుతాయి కదా ఎక్కువ. పిల్లల్ని గట్టా తీసుకొచ్చినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. నాకు తెలిసి దేవుడియి జరుగుతాయేమో అనుకుంటున్నాను. మరి నాకంత క్లారిటీగా తెలీదు. సో, మీకు చూపిద్దాం అనేసి వీడియో తీశాననమాట. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. కాకపోతే ఇంకా పార్క్ ఇవన్నీ తిప్పుదామని అనుకున్నాము. కాకపోతే కుదరలేదు. మా మా యశ్వు అంటే మా యశ్వు అయితే వాడికిప్పుడు జస్ట్ 5 ఇయర్స్ వచ్చినాయండి. వాడికి ఒక 3 మంత్స్ అవుతుంది. 5 ఇయర్స్ వచ్చి 4 మంత్సో. కాకపోతే మేము ఏమన్నా చెప్తే అర్థం చేసుకుంటాడు. సో, అదుందనమాట మాకు. అర్థం చేసుకుంటాడు. ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా అమ్మ. ఆ తల్లి చక్కగా ప్రశాంతంగా ఆ రోజు క్లైమేట్ కూడా మబ్బుగా క్లైమేట్‌గా ఉందనమాట. కొంచెం చినుకులు పడుతున్నాయి. వాన చినుకులొస్తున్నాయి, ఎండొస్తుంది. చినుకులొస్తున్నాయి, ఎండొస్తున్నాయి అన్నట్టుగా ఉంది. సో, ఆ చుట్టుపక్కల గుళ్ళండి ఇవన్నీ గూడా. ఇస్కాన్ టెంపుల్ దగ్గరే ఇలా అన్ని గుళ్ళు కూడా చాలా ఉంటాయన్నమాట. ఎవరన్నా వెళ్తే మటికి తప్పకుండా ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి. గుళ్ళైతే చాలా బావుంటాయి. నేనైతే పెళ్లి కాక ముందు గట్టా వెళ్ళాను. అంటే మా అమ్మ వాళ్ళది నిడదవోలే కదా! సో, పెళ్లి కాక ముందు గట్టా అయితే నేను వెళ్ళేదాన్ని. అంత ఎక్కువ కాదు, తక్కువే. కాకపోతే వెళ్ళేదాన్ననమాట ఎప్పుడైనా. కానీ పెళ్ళయ్యాక మట్టికి ఇంకా భీమవరం సైడ్ వచ్చేసాం కాబట్టి ఇంకా లాంగ్ అయిపోయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన టైం సరిపోవట్లేదనమాట. సో, చూసారా ఎంత అందంగా తీసానో బయట నుంచి ఇస్కాన్ టెంపుల్. ఇంకా ఈసారికి బయట నుంచి దండం పెట్టేసుకోండి. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకుంటా అండి ఇది. అయ్యప్ప స్వామిదే. కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. సో, ఇదైతే జ్యూస్ సెంటర్ అండి. ఇక్కడైతే చాలా బావుంటాయండి జ్యూసులు. అలాగే కాస్ట్‌లీ కూడా ఎక్కువే. కాస్ట్ ఎక్కువే అయినా వర్తీ అనే చెప్పుకోవచ్చు. సో, ఇదైతే బనానా జ్యూస్ అండి. ఇదైతే రూ. 40 పడింది. తర్వాత కర్బూజా జ్యూస్ ఒకటి చెప్పుకున్నాం. అదైతే 40 పడింది. సో, ఇదైతే మనకి డ్రై ఫ్రూట్స్‌దనమాట. ఫుల్ డ్రై ఫ్రూట్స్ అండి. 100 రూపాయలు. కానీ వర్తీ అనమాట. ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా బావుందనమాట. తర్వాతైతే తాడి తోట వైపు వచ్చేసామనమాట. ఇంకా ఇక్కడంతా చూసారా అన్నీ కూడా మనకి ఎంత పెడతారో మసాలా సరుకులే గాను, షోకేస్‌లోవే గాను, ఇంకా అసలు డ్రెస్సులు గానీ, శారీస్ గానీ అన్నీ కూడా ఎంత హ్యాంగ్ చేస్తారో. సో, అట్రాక్ట్ అయిపోతామనమాట మనం. అక్కడే రోజ్ మిల్క్ సెంటర్ ఉందండి. నాకు 74 సంవత్సరాల కథ ఉంది అని చెప్పాను కదా! సో, అదే రోజ్ మిల్క్ సెంటర్ అనమాట. నేను అప్పటికే ఆ జ్యూస్‌లు అవి తాగేసి పొట్ట ఫుల్ అయిపోయింది. కాకపోతే మీకు చూపించాలి కదా అన్నట్టుగా ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇది రియల్ ఫ్లవర్స్‌లా ఉన్నాయి. సో, అంతా కూడా చక్కగా ఉంటాయన్నమాట. మనం అంటే మసాలా సరుకులు ఇవన్నీ కూడా రూ. 15 ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఉంటాయండి. అంత చక్కగా ఉంటాయన్నమాట. క్వాంటిటీ కూడా ఎక్కువే పెడతారు అనిపించింది నాకైతే. 20 రూపీస్‌కి, 10 రూపీస్‌కి అట్లా ఎక్కువే పెడతారు అనిపించింది. సో, అన్నీ దొరికేస్తాయండి. ఇక్కడికొచ్చామంటే శారీస్ గానీ, మనకి పెళ్ళికి సంబంధించిన సరుకులు గానీ, ఇంకా ఏదైనా మన పూజకి సంబంధించిన సరుకులు గానీ, పిల్లలకి బట్టలు గానీ, పెద్దోళ్ళకి బట్టలు గానీ, అన్నీ కూరగాయలే కాదు అన్నీ కూడా ఈ సెంటర్‌లోనే దొరికేస్తాయి మ్యాక్సిమం. గోల్డ్ కూడా ఉన్నాయి. చిన్న చిన్నయి గోల్డ్ షాపులు కూడా. సో, చూసారా అండి ఇక్కడ ఇలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. మామూలుగా పెద్ద ఎక్కువ ఏం తీయలేదు గానీ, ఇదండి రోజ్ మిల్క్ సెంటర్ అనమాట. మీకు కనిపిస్తుందా? గణేష్ స్వీట్స్ పక్కనే ఉంది.
చిన్నగా ఉంటది చూడడానికి. కానీ ఎంతమంది వస్తున్నారో. కోవా రోజ్ మిల్క్ ఎక్కువ ఫేమస్ ఉందండి. సో, అదైతే రూ. 85. మామూలుగా సేమియా అయితే 65. మామూలు రోజ్ మిల్క్ అయితే అది కూడా 65 అనమాట. సో, మేము అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తాగాం కదా! అప్పటికి ఫుల్‌గా అవి పెద్ద పెద్ద గ్లాసులే చూసారు గదా! ఇంక సర్లే అనేసి మీకు చూపించాలనేసి ఇంకా సేమియా రోజ్ మిల్క్ తీసుకున్నాననమాట నేనైతే. పిల్లలు కూడా సేమియా ఉంటది కదా! చక్కగా తింటా, తాగుతారు అనేసి ఎక్కువ తీసుకోలేదు. ఒక కప్ తీసుకున్నాననమాట. అంతే ఒక గ్లాస్ తీసుకున్నాను. సో, మీకు చూపించడానికి దగ్గరికొచ్చి తీశాననమాట. ఒక టెన్షనొస్తుంది వీడియోస్ తీసేటప్పుడు. అంటే కొత్త కదా యూట్యూబ్‌కి గమ్మున ఏమన్నా వీడియోస్ తీసినప్పుడు ఏంటమ్మా వీడియో తీస్తున్నావు అని ఏమన్నా అంటారేమో అని భయమేస్తుంది. దేవుడి దయ వల్ల ఈ 3 నెలల్లో ఎక్కడ ఏమీ జరగలేదు ఇలాంటియి. సో, వచ్చేసాడప్పుడు మా పిల్లలు చూసారా బుడగలు ఊదుకునేయి. సో, ఇంకంతేనండి వీడియో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.